వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ క్షేత్రం కానీ నేడు నిర్లక్ష్యానికి గురవుతుంది. మరి ఎక్కడో తెలుసుకుందాం. ఇంకెందుకు, వీడియోని లైక్ చేయండి. శ్రీ నారదగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిజం. వేల ఏళ్ల చరిత్ర కలిగిన గుడి ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతుంది? స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కళ్ళల్లో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను, నాకు గుడి కట్టండి, ఆరాధించడని చెప్పిన ఈ గుడికి ఎందుకు నిరాధారణ గురైంది? ఒట్టంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికున్న ప్రశస్తం కన్నా ఈ శ్రీ 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 నారదగిరి క్షేత్రానికి ఉంది. వెనకటికి కాలంలో ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునేవారు అని నానుడి. ఈ ఆలయ చరిత్రపై ఆలయ పూజారి ఏం చెప్తున్నారో ఫస్ట్ విందాం. తర్వాత మనం ఈ ఆలయం ఎందుకు నిర్లక్ష్యం కాబడిందనే దానిపైన పూర్తి సమగ్ర వార్తా విశ్లేషణ చేద్దాం. మరి ఈ వార్తను నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, చివరి వరకు చూడండి, ఆలయ చరిత్ర తెలుసుకోండి, అలాగే ఆలయ పూజారి ఆవేదన కూడా తెలుసుకొని ప్రభుత్వానికి చేరేలా చేస్తారు కదూ. ఇట్లు మీ జేసీఎల్ న్యూస్ టీవీ. ముందు ఆలయ చరిత్ర తెలుసుకుందాం. నరద విశ్వంభర వెంకట గురు రామానుజ గురు రాయ జయ జయ అరుచక్రముల కాదియౌ సహస్రార కుహర సంచార జయ జయ నరద విశ్వంభర వెంకట గురు రామానుజ గురు రాయ జయ జయ విశ్వోద్భవ స్థితి విలయ సుశాశ్వత విశ్వంభర విశ్వంభర జయ జయ. ఈ విధంగా నారద మహర్షి యొక్క శిష్య పరంపరలోని వారైన విశ్వంభరుడనే మహర్షి, ఆ విశ్వంభర మహర్షికి వెంకటాచార్యులనే శిష్యుడు, ఆ వెంకటాచార్యుల శిష్యులైన ఈ లక్ష్మణ దేశికేంద్రులే ఆ నారదగిరి పైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టా కార్యక్రమాన్ని చేయించి గోపురాలు, ఆలయాలు, ధర్మశాలలు నిర్మించిన ఈ యొక్క మహా యోగి తపస్సంపన్నుడైన ఈ మహర్షిని మనం దర్శించుకుంటున్నాము. ఈయన ఉన్నకాలంలో సంస్థానాది ఓం మానో హి గుంసే జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్నాగయ శ్రియా మా పరిపాతయ ప్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీచరణ కాక్షాంక సాక్షాత్ శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం అస్తు శ్రీస్తనకస్తూరివాసనాపాసితోరతే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాకుచకస్తూరి కర్దమాంకితవక్షసే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం మంగళాశాసనవరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం. నారదాచలపతివాస గోవింద గోవింద. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి శరణం స్వామి గోవింద. ఇక్కడ శ్రీ 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 నారదగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఈ ఆలయం యొక్క చరిత్ర మరియు ఇతర విశేషాలు మాకు వివరిస్తారా? సంతోషం స్వామి. భగవద్బంధులందరికీ ఆ నారదగిరి లక్ష్మీ వెంకటేశ్వరుని మంగళాశాసనములు తెలియజేస్తూ, ఈ నారదగిరి ఒక గొప్ప క్షేత్రం. ఆ పేరులోనే ఈ వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నది. కలియుగ ఆరంభంలో మునులంతా తపస్సు చేసుకునేవారని ఒక ఐతిహ్యం.
ఈ మునుల తపస్సు ఫలించిన తర్వాత కలియుగం ఆరంభమైన తర్వాత మానవుల సంచారం ఏర్పడుతుందనే దృష్టితోటి నారద మహర్షి ఈ ప్రదేశానికి విచ్చేసినాడట. విచ్చేసి, ఓ తపస్సులారా, మీ యొక్క తపస్సు ఫలించినది, మీరు దివ్యలోకాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కలియుగం యొక్క ఆరంభాన్ని తెలియజేసి వాళ్ళందరినీ దివ్యలోకాలకి తీసుకుని వెళ్ళినాడు. ఈ విధంగా ఈ యొక్క మునుల గట్టుకు నారదగిరి అనే పేరు ఏర్పడినది. ఈ నారదగిరిపై చాలా సంవత్సరాల తిరునగరి వంశంలో శ్రీవత్స గోత్రంలో జన్మించిన లక్ష్మణ దేశికేంద్రులనే ఒక బ్రహ్మచారి గారు, ఆయన సంసారం మీద వ్యామోహాన్ని వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగం చేసి తిరుమల వెంకటేశ్వరుని నిస్వార్థంగా దర్శించుకున్నాడు. ఆ స్వామి సన్నిధిలో తన యొక్క కాలమంతా వెళ్ళబుచ్చాలని అనుకున్నాడు. కానీ భగవద్విశేషము, ఆయన ఒక కారణ జన్ముడు కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి స్వప్న దర్శనమిచ్చి, ఓ లక్ష్మణాచార్యులు, మీరు ఇక్కడ ఉండి నన్ను సేవించుకుంటున్నారు, కానీ మీ గ్రామంలో ఉన్న మునులగట్టుపై నన్ను ప్రతిష్ఠించుకొని మీచే అర్చనలు అందుకోవాలని నా యొక్క కుతూహలం ఉన్నది, కాబట్టి మీరు నన్ను ప్రతిష్ఠించండి అక్కడ అని చెప్పేసి ఆ స్వామికి స్వప్న దర్శనమిచ్చాడు వెంకటేశ్వరుడు. ఆయన ఉదయాన్నే వెళ్ళి పండితులను విచారించి తన యొక్క హస్త రూపురేఖలను తెలుసుకున్న పండితులు, నీ ఒక కారణజనుడు అయ్యా, మీ గ్రామం వెళ్ళి వెంకటేశ్వరుని ప్రతిష్ఠించమని వాళ్ళు సెలవిచ్చిన తర్వాత ఉత్సవమూర్తులు అక్కడ ఉన్నాయి చూడండి, ఆ ఉత్సవమూర్తులను, ఆ చిన్న ఉత్సవమూర్తులను కొనుక్కొని ఆ రకంగా స్వామి వెంకటేశ్వరుడు ముందు తను వెనక అనుకుంటూ నడుచుకుంటూ జోగులాంబాదేవి సన్నిధికి విచ్చేసిన జోగులాంబ అమ్మవారిని సందర్శించుకొని ఆ విధంగా ఒట్టెం గ్రామాన్ని ప్రవేశించి కరణాలను కాపులను అందరినీ కూర్చి, స్వామి, మన గ్రామంలో వెంకటేశ్వరుడు ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాను, నాకు స్వప్న దర్శనం ఇచ్చాడని చెప్పాడు. ఈ విధంగా చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆ ఉత్సవమూర్తులను ఉంచి ఒక గొప్ప ఉత్సవాన్ని జరిపించి మేళతాళాలతో, భజంత్రీలతో, డప్పులతో ఈ అరణ్య మార్గంగా ఉండే ఈ యొక్క ఆలయానికి విచ్చేసి ఉన్నతమైన ప్రదేశంలో నిలబడి హరినామ సంకీర్తనను నిరంతరంగా చేస్తున్న క్రమంలో ఆ స్వామి అఖండ జ్యోతి రూపంలో ఆకాశం నుంచి భూమి వరకు ఏర్పడిన ఒక జ్యోతి రూపంలో ఆ గుండు యందు ఆవిర్భవించినాడు. ఈ విధంగా ఆవిర్భవించిన ఆ స్వామిని తిరుచూర్ణము అద్ది ప్రతిష్టా కార్యక్రమాన్ని నెరవేర్చినారు ఆ లక్ష్మణ దేశికేంద్రులు. ఈ విధంగా జరిగిన తర్వాత దేశముఖులను వాళ్ళను విచారించుకుంటూ ప్రజల సహకారంతో మొదట గర్భగుడిని నిర్మించుకున్నారు. గర్భగుడి నిర్మించుకున్న తర్వాత కాలంలో ఈ విధంగా గర్భగుడి, మంటపాలను ఇవన్నీ నిర్మించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ నిర్మించుకొని స్వామికి ఆదాయ వనరులు రావడం కోసమని అనేక గ్రామాలను సంచరించుకుంటూ గోపాలపేట వెళ్ళినారు. రాణి రంగనాయకమ్మ గారు 23 ఎకరాల భూమిని ఒసంగినారు. తర్వాత మంగునూరులో దేశముఖులు భూమిని ఒసంగినారు. గుడ్లనెరవలో దేశముఖులు భూమిని ఒసంగినారు. ఈ విధంగా గొరిటెలో కూడా మనకు పట్టాగా, అంటే స్వానుభవంగా పూజారులకు అర్హత కలిగేటట్టుగా ఉండేటటువంటి భూమిని వాళ్ళు ప్రసాదించినారు. అయితే ఈ విధంగా జరుగుతున్న కాలంలో స్వామివారికి అన్నీ నిర్మించి ప్రమాదినామ సంవత్సరము 1801 నుంచి బ్రహ్మోత్సవాలను ప్రారంభించినారు. ఆ విధంగా బ్రహ్మోత్సవాలను ప్రారంభించి నూతన మంటపాలను నిర్మించి ధర్మశాలను నిర్మించి పూర్తి చేసుకుంటూ వచ్చిన తర్వాత నీటికి వసతి లేకుండా ఉన్న కాలంలో, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాలా నీటి వసతి గురించి, ఇక్కడనే చెబుదామా. ఈ విధంగా 1801 నుంచి ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరం 2026 వరకు కూడా స్వామివారి దగ్గర జరిగే బ్రహ్మోత్సవాలు అనుకోండి, శరన్నవరాత్రి ఉత్సవాలు, తర్వాత పండుగల్లో విశేషాది కార్యక్రమాలు, హనుమత్ జయంతి లాంటి కార్యక్రమాలు, ఉగాది నాడు పంచాంగ శ్రవణం, గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా స్వామి నిరాఘాటంగా జరిపించుకుంటున్నారు. వారి వంశస్థులమైన మేము వారి యొక్క అడుగుజాడల్లో నేర్చుకుంటూ ఆ సేవలో తరిస్తూ
భగవద్భక్తులందరినీ కూడా ఆ యొక్క స్వామి చల్లని చూపులు వారి మీద ప్రసరించేటట్టుగా మేము వారికి స్వామి యొక్క సేవలను నిరాఘాటంగా నిర్విఘ్నంగా చేసుకుంటూ వస్తున్నాము. ఈ పుణ్యాన్ని మాకిచ్చిన ఆ వెంకటేశ్వరికి సదా రుణపడి ఉంటాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల పరిసర ప్రాంతంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం ఒకప్పుడు నారదముని తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందినది. బండరాయిపై స్వయంగా వెలిసిన శ్రీ 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 నారదముని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నేడు అభివృద్ధికి నోచు. గ్రామంలో ఉన్న శ్రీ 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 నారదముని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని అంటున్నాను. అలాగే చుట్టుపక్కల ఉన్న ధనవంతులు తమకు తోచిన కొలదిగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని జేసీఎల్ న్యూస్ టీవీ నుంచి నేను విజ్ఞప్తి చూస్తున్నాను. ఇప్పుడు ఆలయ అర్చకులు ఆ కోనేరు చరిత్ర గురించి మనకు చెప్తున్నారు. దాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ వార్తల్లోకి వెళ్దాం.
నా ఆయుధాని నచాస్పదం, భగవంతుడికి ఆకారం లేదు, రూపం లేదు, ఒక విశ్వమంతా ఆయన కలిగి ఉన్న ఆయనకు ఇల్లు అనేది ప్రత్యేకంగా లేదు, ఆయనకు ఆయుధాలు లేవు. ఇవన్నీ తరించడానికి మనకు అర్చావతారు అంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపాలని చెప్పేసి మన కోసం నిర్మించుకున్న ఆయన విశ్వం ఇది. మనను ఆర్తత్రాణ పరాయణుడిగా బిరుదుంది కదా ఆయనకు, మనను ఉద్ధరించడానికి అవన్నీ పెట్టుకున్నాడు ఆయన. అది జై శ్రీమన్నారాయణ. భక్తులకు నీటి కొరతను తీర్చాలనే ఉద్దేశంతో ఉన్న లక్ష్మణ దేశికేంద్రులకు మనసంతా విచారంగా ఉన్నదట. అయితే ఆ యొక్క ఉత్సవం జరుగుతున్నప్పుడు నీటి కోసమైతే తప్పిస్తున్నందుకు ఆయన మనస్సులోని బాధను గమనించిన భగవంతుడు ఒక జటాధారి రూపంలో, అంటే చేతిలో పెద్ద దండము, కింది నుంచి మీది వరకు ఉండే జడలుతో కట్టిన ఒక జటాధారి ప్రత్యక్షమయ్యి, స్వామి మీరు నీరు కోసం ఎందుకు శ్రమిస్తున్నారు, నేను ఒక నీటి ప్రశ్నకు జవాబు చెప్తానని చెప్పేసి ఈ ప్రదేశానికి వచ్చి చూయించింది అన్నట్టు. ఇది భూమిలో మొత్తము పూడుకొని పోయి భూమికి సమాంతరంగా ఉన్న ఈ ప్రదేశాన్ని చూయించి ఇక్కడ తవ్వండి నీళ్ళు వస్తాయని చెప్పారట. ఉదయాన్నే పలుగు గడ్డపార ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక పెద్ద నాగసర్పము ఈ యొక్క ప్రదేశంలో మధ్య భాగంలో పడుకొని ఉన్నదట. వీరు వచ్చిన అలిగిడి విని ఆ సర్పము వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ప్రదేశాన్ని త్రవ్వగా అంత మట్టే వచ్చి 35 ఫీట్ల లోతు 7 కోళ్ళలు అని అంటారు పూర్వకాలంలో, 7 కోళ్ళ లోతు వరకు మట్టి వచ్చింది. ఆ మట్టిని తీసిన తర్వాత నీళ్లు పుష్కలంగా వచ్చినాయి. ఈ విధంగా మనము ఏదైతే ఐతిహాస్యం చెప్తున్నామో ఇది మునుల గట్టు, ఇక్కడ నారదుడు వచ్చాడు అంటే మునులు ఎక్కడుంటారు, నీరు ఉన్న ప్రదేశంలోనే ఉంటారు. మరి ఆ కాలంలో వారి యొక్క దాహార్తిని వాళ్ళ అవసరాలను తీర్చిన ఈ కోనేరు కలియుగంలో మళ్ళీ ఆ వెంకటేశ్వరుని స్వామి యొక్క అభిషేక జలాలకు ఉపయోగపడుతూ 360 రోజులు ఈ యొక్క పుష్కరిణిలో నీళ్లు ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. ఇది గొప్ప ఐతిహాస్యాన్ని నిజంగా తెలియజేసే ఇదొక రూపము మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ కోనేరులో 365 రోజులు నీళ్లు ఇలాగే ఉంటాయి. ఇలాగే ఉంటాయండి. ఎండాకాలం కూడా, ఎండాకాలమైనా ఇలాగే ఉంటాయి. వయస్సు ఇది సహజ సిద్ధంగా ఏ కాలం నాటి ఏర్పడిందో మనకు తెలియదు. కానీ మనం ఒక 170 సంవత్సరాలకు పూర్వము దీన్ని మట్టిని తొలగించి కోనేరును దృశ్యపరచుకోవడం జరిగింది అంతే. కానీ యాదృచ్ఛికంగా ఇది ఏర్పడి ఎన్ని వేల సంవత్సరాలైందో తెలియదు మనకు. 1000 సంవత్సరాల క్రితంది. 1000 సంవత్సరాలు. ఇప్పుడు ప్రకృతి సహజంగా ఏర్పడ్డ కోనేరు ఇది. దీన్ని ఎవరో రాయితో చెక్కినది కాదు. చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. నిన్న మొన్న అయిన డెవలప్మెంటే మీరు ఇక్కడ చూస్తున్నదంతా కూడా. ఇది శ్రీ 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 నారదగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం యొక్క చరిత్ర. అలాగే క్షేత్రం చూడండి ఎంత చూడముచ్చటగా ఉంది కదా. అక్కడ మనకు లాస్ట్లో కనిపిస్తున్న గుట్ట పైన వట్టెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మనం రెగ్యులర్గా వెళ్తుంటాం కదండి. ఇది వచ్చేసి నారదగిరి క్షేత్రం. ఇక్కడ మునులు తపస్సులు చేసుకున్నారు. ఇక్కడ రైట్ సైడ్లో పిల్లర్లు కనిపిస్తుంది. కారు పక్కల శ్రీ ఆంజనేయ స్వామి యొక్క మండపం నిర్మాణం జరుగుతూ ఉంది. అందుకోసం ప్రస్తుతం ఆ ఆంజనేయ స్వామి గుడి మూసి ఉంది. అలాగే ఆలయ అభివృద్ధికి మీ వంతు సహాయం చేయండి అని ఆలయ అర్చకులు సమాజాన్ని అడుగుతూ ఉన్నారు. అలాగే ఆలయానికి సంబంధించిన భూములు చాలా వరకు ఉన్నాయి, అన్యాక్రాంతమయ్యాయి. మేము పోరాడే స్థితిలో లేము. ప్రభుత్వము తలుచుకుంటే ఆ ఆలయాలు తిరిగి గుడికి వస్తాయి. ఆలయానికి భూములు ఉన్నాయని నెపంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరు అభివృద్ధికి తోడ్పడట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆలయ పండితులు. అక్కడ చూశారు కదా, రథశాలకు ఇరువైపులా రాజుల కాలంలో వాళ్ళు విడిది రూములు ఏర్పాటు చేశారు. ఎంత ప్రశాంతంగా ఉంది కదా. సస్యశ్యామలమైన ప్రదేశం, చిన్న కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఏకశిల మీద నిర్మించబడి ఉంది. ఆలయం చుట్టూ కూడా గ్రామస్తులందరూ కలిసి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ కూడా చేస్తారంట. అయితే త్వరలోనే మనమందరం కలిసి ఈ ఆలయ అభివృద్ధి కోసం రండి, మన వెంకటేశ్వర స్వామినికి వైభవంగా అభివృద్ధి చేసుకొని ముందుకెళ్ళడానికి ముందుకెళ్దామని కోరుతున్నాను. అలాగే
ఆలయ ప్రాంగణంలో మద్యం ప్రియులు ఎంత ఘోరమండి. మీకు కనమంటారు మానవత్వం లేదా? మీరు మనుషులు కాదా? మీకు సిగ్గు శరం చీము నెత్తురు లేవా? మీరు భారతీయులు కారా? ఇంత చరిత్రక ప్రాశస్త్యం గల గుడిలో మీరు మందు తాగుతారా? మీ కుటుంబాలు చిద్దాభిన్నమైపోతాయి. తస్మాత్ జాగ్రత్త. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలకులకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికారులకు, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఆర్డీఓకు, అలాగే నాగర్ కర్నూలు ఎమ్మెల్యేకు, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అధికారులకు, అలాగే వట్టెం, అలాగే బిజ్నపల్లి మండలం, తిమ్మాజ్పేట మండల గ్రామ పరిసర ప్రాంతాలకు జేసీఎల్ న్యూస్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది. ఇలా ఆలయ అభివృద్ధికి మీ వంతు కృషి చేయండి. మీ సహకారం లేనిదే ఆలయం అభివృద్ధి చెందదు. ఇంత చరిత్రగా కలిగిన ఈ వారసత్వ సంపదలను, గుళ్ళను కాపాడుకోవాలి. అలాగే గుళ్ళ దగ్గర మనము ఏమంటారు కదా, ధూమపానాలు, మద్యపానాలు, తర్వాత ఇతర కార్యక్రమాలు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఆలయం యొక్క చరిత్ర. అలాగే ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అన్నదమ్ములు ఇద్దరే గుడిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కనుక మనం కూడా కదిలి ఒక చెయ్యి ఎద్దాం, ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇట్లు మీ జేసీఎల్ న్యూస్ టీవీ జయపాల్, పాలమూరు పోరడు సైనింగ్ ఆఫ్. ఈ వార్త నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మారుతాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. స్వామి శరణమయ్యప్ప. చాలా బాగుంది కదా గుట్ట పైన. ఇక్కడ మంచి వెంకటేశ్వర స్వామి శంకు చక్రం.